కథ కాదు జీవితం. బాధ్యతలు మర్చిపోయి అసలు పిల్లల భవిష్యత్తునే పాడు చేస్తున్న తండ్ర, లేక సొంత తండ్రిని అర్థం చేసుకోలేక దూరం చేసుకున్న పిల్లలు, భార్య, ఏంటి వీళ్ళ ప్రాబ్లం నాకు అర్థం కాలేదు. కాకపోతే సహాయం కోరి వచ్చారు కాబట్టి ఆడపిల్లలు, వీళ్ళకి ఒక సొల్యూషన్ ఏంటి, అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటని మీరు ఎలా అర్థం చేసుకున్నారు? ఇప్పుడు చూసేటటువంటి ప్రజలకు ఎలా ఉంటుందంటే మేడం, ఇదేంటి 40 సంవత్సరాలు బట్టి పెళ్ళి అయ్యింది, 36 సంవత్సరాలు పెద్ద కూతురు ఉన్నది, అయినా కూడా కూతుర్లు ముగ్గురు కలిపి అతన్ని ఇర్రెస్పాన్సిబుల్ అంటున్నారు, పట్టించుకోవట్లేదు అంటున్నారు అంటే కనుక అటువైపు ఎంతో కొంత వెయిటేజ్ ఉన్నది అన్నది మనం చెప్పుకోవాలి మేడం. ఎందుకంటే వాళ్ళు మనకి ప్రత్యక్షంగా చెప్పినటువంటివి, తర్వాత నాకు బ్యాక్గ్రౌండ్లో కౌన్సిలింగ్లో చెప్పినటువంటి కొన్ని నిజాలు చాలా కఠోరంగానే ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే రంగయ్య గారు 6 సంవత్సరాలు అంటే వయసులో చాలా పెద్దనటువంటి వ్యక్తి, అతనికి మన వయసును గౌరవించవలసినటువంటి పరిస్థితి. కానీ ఏంటంటే కొన్ని నిజాలైతే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకోవాలి రంగయ్య గారు. ఎందుకంటే మీరు 6 సంవత్సరాల పాటు మిలిటరీలో చేశారు. మిలిటరీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే మిలిటరీలో ఉన్నటువంటి స్ట్రిక్ట్నెస్ అది సివిల్ లైఫ్లో కూడా చూపెట్టడానికి మీరు ప్రయత్నం చేశారు. నిజానికి వాస్తవానికి మనం చూసినట్టయితే కనుక మేడం, అక్కడ ఒక అమ్మాయి అయితే డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకుంటుంది, ఎందుకంటే ఇవన్నీ తట్టుకోలేక. దాన్ని మనం రియాక్టివ్ డిప్రెషన్ అంటాం. అంటే ఆ అమ్మాయి ఏంటంటే జెనెటిక్గా పుట్టుకతో వచ్చినటువంటి డిప్రెషన్ కాదు, కానీ ఈ పరిసరాలు రోజు ఏదో గొడవ, ఏదో కొట్లాట్లు, ఏదో జరగటం వల్ల అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళింది. మిగతా అమ్మాయిలు కూడా ఎంత సివియర్లోకి వెళ్ళిపోయారు అంటే కనుక వాళ్ళకి అందరికీ చదువుకున్నారు, ఆస్పిరేషన్స్ ఉన్నాయి, కానీ ఇతను ఉద్యోగం చేయనివాడు, అతను పెట్టాడు, వాళ్ళని ఉద్యోగం చేసి సంపాదించుకున్నాడు. సో అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే సూసైడ్ చేసుకుందాం అన్న ఆలోచనలు కూడా అమ్మాయిల్లో ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇతనికి డ్రింకింగ్ అన్న హ్యాబిట్ కూడా బాగా విపరీతంగా ఉందని వాళ్ళు చెప్పారు. ఏం జంగయ్య గారు, అది నిజమా కాదా? 98 నుంచి నేను తీసుకున్నా. మీరు చెప్పండి అమ్మా, నువ్వెందుకు తాగుతున్నావు, అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, ఎక్కడి నుంచి ఎందుకు నీకు అలవాటు వచ్చింది, ఎందుకు తాగుతున్నావు అంటే ఇదిగో న్యూస్ పేపర్ లో వచ్చింది, హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు తాగాలంట అనేసి ఆ పేపర్ చించుకొని కూడా అది అమెరికన్ డాక్టర్స్ ఇచ్చిన సజెషన్. ఎందుకంటే అమెరికన్స్ అక్కడ క్లైమేట్ డిఫరెంట్ ఉంటది, సో అకార్డింగ్ టు దట్ క్లైమేట్ దే విల్ హ్యావ్ దట్. ఒక్క నిమిషం, అది ఇట్ ఇస్ హిస్ పర్సనల్ డెసిషన్ అని వదిలేద్దాం. ఆయన తాగుడు మితిమీరి మిగతా వాళ్ళకి హాని కలిగించినంత వరకు అది ఆయన ఇష్టం అనే వదిలేద్దాం. అది ఎవరు అంత పర్సనల్ గా మనం పట్టించుకోకర్లేదు ఆయన అలవాటుని. కాకపోతే ఏంటంటే నేను ఒక్క విషయం నోటీస్ చేస్తున్నాను, మీరు అన్ని చోట్ల గెలుచుకుని మంచి పేరు సంపాదించుకున్నారు, కానీ సొంత పిల్లల్ని మీరు ఎందుకు గెలుచుకోలేకపోయారు? ఎక్కడో మీరు వాళ్ళని ఫెయిల్ చేశారు, మీ బాధ్యత నిర్వహించలేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చొని మీ గురించి కంప్లైంట్ చేయాల్సిన అవసరం. ఆమెతోటే వాళ్ళు ముగ్గురు కాదు, అబ్బాయి వాళ్ళని మీరు సపరేట్ గా చూస్తున్నారు, ఆమెతో భార్యని పిల్లల్ని మాట మాట సపరేట్ గా చూస్తున్నారు. అమ్మాయి ఏది కావాలంటే అది తీసుకొచ్చి పెట్టి చేసిన అడగమ్మా. మొన్న చిట్టి చేసిన తర్వాత నుంచే నేను ఆమెతో మాట్లాడతలేను. నేనేం కావాలన్నాను, నువ్వేం తెచ్చి పెట్టాను, ఏది ఒక చిన్న బిస్కెట్ కావాలి అని అంటే నాన్న నువ్వేం పెట్టి పెంచావు అంటే ఈ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు కూడా సమాధానం చెప్పలేము. ఇందాక నుంచి కూడా మీరు మాట్లాడే తీరైనా ఏదైనా కూడా నాకు గుర్తులేదు, నేను మాట్లాడుతున్నాను అని అంటే అది ఎక్స్క్యూజ్ కాదు కదమ్మా. ఒకటి ఆయన పెంచందే, ఆయన డబ్బులు ఇవ్వందే మీరు పెరిగి ఇంత పెద్దవాళ్ళు కాలేదు, చదువుకోలేదా చెప్పి ఇవన్నీ కూడా ఆయన చేసినవే కదా. అన్ని మైనస్లే చెప్తున్నారు ఇప్పటిదాకా కూడా నాన్న మీద. ఒక్క ప్లస్ చెప్పండి. ఇప్పుడు మా ఒక్క నిమిషం, ఒక్క ప్లస్ చెప్పండి. నాన్న మాకు బట్టలు కొనిచ్చారనో, నాన్న ఈ పండగలకే కదా, ఒక్కటన్నా ప్లస్ అన్నా మీరు చెప్పగలుగుతారా? చెప్పలేము. ఎందుకంటే కరెక్ట్ నేను చెప్తాను ఆ సమాధానం. ఎందుకు అని అంటే మనిషిలో ప్లస్ మైనస్లు చూసే విచక్షణ అనేది మీరు మర్చిపోయారు. ఎందుకంటే మీకు దగ్గర ఈ ఏజ్ ఏంటంటే భర్తతోటి పిల్లలతోటి గడపాల్సిన కాలము ఒక్క తండ్రి మీద టార్గెట్ చేసి అమ్మ మాటలు నమ్మి, అంటే నేను అమ్మ మాటలు నమ్మి అని ఎందుకు అంటున్నానంటే మీరు ఒకవేళ
ఏడెనిమిది ఏళ్ల పిల్లలో అయ్యి ఉంటే అమ్మ చెప్పితే విని అలా తెలియకుండా చేశారు అని అనుకోడు. మీకు ఈ పాటికి లోక జ్ఞానం తెలిసిపోయి ఉంటుంది. ఈ కరెక్ట్ ఏజ్ లో మీకు పెళ్ళైంటే ఈ పాటికి ఏ 8వ తరగతో 10వ తరగతో చదివే పిల్లలు మీకు ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా అమ్మ వాళ్ళ సంసారం గురించి మీరు మాట్లాడుతున్నారు అని అంటే మీ గురించి మీరు ఎంత మర్చిపోయి వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి అమ్మ. నాన్న పెళ్లి చేయలేదు, నాన్న సంబంధాలు చూడలేదు అని అనేకంటే ఆయన చూస్తేనే మీరు పెళ్లి చేసే స్థితిలో అయితే లేరు కదమ్మా. మీకు రెక్కలు వచ్చాయి, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు. అలాంటప్పుడు అమ్మ ఏదైతే చెప్తుందో అది 100% మీరు నమ్మే కంటే దాంట్లో ఎంత నిజము అని ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఈ ప్రాబ్లం ఇక్కడ దాకా వచ్చేది కాదేమో కదా. అవునా కదా? ఇప్పుడు సంబంధాలు అని అంటే ప్రతి ఒక్కరికి అందరూ అమ్మా నాన్నలు చూస్తేనే సంబంధాలు రావు. కొన్ని ఒక్కడో వెళ్ళినప్పుడు చూస్తే వస్తాయి, కొన్ని మీ అంతా మీరు చూసుకునే వస్తాయి. అలా మీకు సిచ్యువేషన్ జరగలేదా ఇన్నేళ్లలో? నాకు ఒక ప్రపోజల్ వచ్చింది, రాలేదని కాదు. సో దానికి కూడా ఎంతో భయపడుతూ సరే యాక్సెప్ట్ చేశాను. అది కూడా సేమ్ క్యాస్ట్ అంటే ఓకే, మా ఇంట్లో మాట్లాడిన తర్వాతే ఓకే అనుకుంటే నేను ప్రొసీడ్ అవుతా అని చెప్పేసి. సో అలా చేసింది కూడా మా ఫాదర్ లాస్ట్కి ఏం చేశారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం పాడు చేసి వచ్చేసారు. అక్కడ ఏమైందంటే వాళ్ళ ఇంట్లో కూడా వేరే అమ్మాయి ఆస్తి ఎక్కువ తీసుకొస్తుంది, కట్నం ఎక్కువ వస్తుంది అన్న సిచ్యువేషన్స్ లో ఉందన్నమాట అప్పుడు ప్రపోజల్ వాళ్ళ ఇంట్లో కూడా. సో వేరే అమ్మాయిని చూసుకుంటున్నారు వాళ్ళు కూడా. సో అది ఆ పరిస్థితిలో ఫాదర్ వాళ్ళు వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు ఏమైంది, వాళ్ళు యాంటీగా మాట్లాడారు. లేదు మీ అమ్మాయి వస్తుంది అన్నట్లుగా ఏదో మాట్లాడారు. అయితే మా ఫాదర్ ఏంటంటే సరే మీ అబ్బాయిని మీ దగ్గర పెట్టుకోండి, మా అమ్మాయిని మా దగ్గర పెట్టుకుంటాము అంతే అని చెప్పేసి వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటేనమ్మా పరిస్థితి ఎట్లా వచ్చేసిందంటే నాన్న చేయలేదు కనుక మా పెళ్లిళ్ళు కాలేదు అన్న స్టేజ్ లో నిజంగానే ఎంతో మందికి ఏమీ లేకుండానే పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అలాంటప్పుడు అసలు మన జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఆడపిల్లలే కొరత అంటున్నారు. మీరు ఇక్కడ చూస్తేనేమో మాకు పెళ్లిళ్ళు ఆయన చూడట్లేదు, జరగట్లేదు అంటే మాకేమనిపిస్తుందంటే మీ చాయిస్లు ఎక్కువ ఉన్నాయేమో అని అనిపిస్తుంది. చేసుకోవడం లేదు మేడం, మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటాము, పద్ధతిగా జరగాలి పెళ్లి. వాళ్ళు కూడా ఇంటికి వచ్చి మీ ఇల్లు చూసి అంతా చూసి మాకు ఇట్లా పెళ్లి చూపులలో ఎట్లా జరుగుతుంది, పెళ్లి రియల్ ఎట్లా అట్లా కావాలి, కానీ ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుంటామని అనట్లేదు. అవునా, మాది కరెక్ట్, మంచిదే, అది మంచి పద్ధతి. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఇది కాకుండా ఆస్తి కూడా మీ పేరు మీద రాయాలి అని కూడా ఇంకొకటి కూడా ఏదో చెప్పారు కదా. ఇప్పుడు అది ఒక్కటి రాస్తే వీళ్ళ పెళ్లిళ్ళకైతే ఏమి ఇబ్బంది లేదు కదా, ఆయన ప్రమేయం లేకుండా మీరు వాళ్ళ పెళ్లిళ్ళు చేయగలుగుతారు కదా. అంటే ఇక మరి సంబంధాలు తెస్తుంటే ఆయన సెట్ చేయనిస్తారు కదా మేడం, మరి ఏం చేయాలి, విసుకొచ్చింది. ఇప్పుడు చాలా సందర్భాల్లో మేడం ఏమవుతుందంటే లాస్ట్ మినిట్ వరకు సంబంధం అప్రూవ్ అవుతుంది. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు ఇందాక. లాస్ట్ మినిట్ వరకు సంబంధం అయిపోతుంది అనగా ఇతను వచ్చి ఎక్కడో చోట చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఏదో ఆస్తి దగ్గర కానీ ఇచ్చిపుచ్చుకోవటం ఎక్కడో దగ్గర అతను కొర్రీ వేయటం వల్ల సంబంధం పోతుందని వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మెయిన్ గా అతను తీసుకురావట్లేదు సంబంధం, వచ్చినటువంటి సంబంధానికి ఎక్కడో చోట అడ్డుపుల్లు వేస్తున్నాడు, దానివల్ల పోతున్నాయి అని వాళ్ళు అంటున్నారు మేడం. అయితే ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి ఏదైతే ఆఖరి అమ్మాయి పాప తన డిప్రెషన్ కి సంబంధించినటువంటి పుస్తకంలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి మేడం. అప్పుడు అతను కూడా ఉన్నాడు. 2004లో ఆ అమ్మాయి ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సివియర్ రియాక్టివ్ డిప్రెషన్తో అమ్మాయి బాధపడింది మేడం. అక్కడ అన్ని క్లియర్గా ఇతని నోటు ద్వారా ఇతను చెప్పినటువంటి డిస్క్రిప్షన్స్, చేసినటువంటి పొరపాట్లు, ఏదైతే మధ్యన ఉన్నటువంటి అమ్మాయిని డిప్లొమా చదువుతుండగా ఇతను తాగేసి వచ్చి మెడ పట్టుకుని మీదకి ఎత్తేసి చాలా ఫిజికల్ హెరాస్మెంట్ ఉందని వాళ్ళు చెప్తున్నారు మేడం. సో ఏంటంటే ఇక్కడ రంగయ్య గారు చేసినటువంటి కొన్ని ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవి చాలా బాధ కలిగించేటటువంటి విషయాలు. సార్ నా చేతులతోటి ఇంతవరకు ఏ స్త్రీని మా భార్యని ఒక్కసారి ఒక్క దెబ్బ కొట్టిన చెప్పండి, ఇంతవరకు పక్కన పెట్టేసి మనం గల్ల పట్టుకోండి చూడండి డిప్లొమా ఉంటారు ఎవరు నువ్వు మర్చిపోయి ఉంటావు. అంటే ఇలాంటి టార్చర్స్ నువ్వు ఎన్నో చేసావు కాబట్టి నీకు చేసావు కాబట్టి కాదు, నువ్వు చూసి చేసినావా, నీ ఫ్రెండ్ నా ఎవరినన్నా నిన్ను కదా. ఎందుకమ్మా అది అబద్ధం ఆడద్దు. ఏదైనా ఉంటే నిజంగా చెప్పండి.
సార్ చెప్తున్నాడు గల్ల పట్టుకొని ప్లే చేసేసిందంటే నేను చెప్పట్లేదండి, ఒక్క నిమిషం. వాళ్ళు చెప్పింది చెప్తున్నారు. గంగయ్య గారు కసాయోడు కూడా చేయడమ్మా. ఎందుకు ఆ అమ్మాయి దగ్గర పుస్తకం ఉంది. హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఉన్న ఫేమస్ సైకియాట్రిస్ట్ అతని చేతుల ద్వారా యాజ్ టోల్డ్ బై ఫాదర్ అని చెప్పి ఆ పుస్తకంలో రాశారు. మరి దానికి మీరు ఏమంటారు? యాజ్ టోల్డ్ బై ఫాదర్, మీరు ఆ పిల్లల్ని ఇబ్బంది పట్టిన విధానం అది తట్టుకోలేక నేనేనని చెప్పేసి అందులో ఉంది, లిఖిత పూర్వకంగా 3 పేజీల్లో రాశారు ఆ డాక్టర్ గారు. ఇది కథ కాదు జీవితం.